ఈ దినము మరి మన యొక్క వాక్యం ఏంటంటే జీవనది. ఏ నది అండి? జీవనది. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలిస్తే, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చెను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవనది అంటే అది ఎల్లప్పుడూ కూడా జీవించేదిగా ఉంటుంది, కానీ అది మృతమైనటువంటిదిగా ఉండేటటువంటిది కాదనమాట. ఈ జీవనది అయినప్పుడు ఆ జీవనదికి ఇరువైపులా కూడా ఏముంటాయంటే విస్తారమైన చెట్లు ఉంటాయి. అంటే అది ఫలించే అనుభవంలోకి ఉంటుందని దేవుని వాక్యము ద్వారా మీరు నేను తెలుసుకొనగలుగుతున్నాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబుకి తూర్పుగానున్న ప్రదేశములకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీరు అగును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ నది నీళ్లు ఎప్పుడైతే సముద్రంలో పడతాయో ఆ సముద్రపు నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయంట. కానీ మానవులుగా మనం ఆలోచించేది ఏంటంటే, సముద్రం ఎంతో విస్తారమైనది, దానికి అంతం లేనిది, అది వచ్చి ఒకవేళ నదిలో కలిస్తే ఏమైనా నది నీళ్ళు మారవచ్చు, కానీ కొంచెము చిన్నదైనటువంటి ఈ నది నీళ్ళు వెళ్ళి సముద్రంలో కలిసినంత మాత్రాన సముద్రపు నీళ్ళు మారతాయా అని చెప్పి మనం ఆలోచించుకుంటాం. ఎందుకంటే మానవులం కాబట్టి, మనము చిన్న జీవులం కాబట్టి మన ఆలోచన, మన ఉద్దేశము, మన తలంపులు ఈ విధంగా ఉంటాయి. కానీ దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయి అంటే, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు. ఆయన సింహాసనము కంటే మించినది మరి ఏది లేదు. ఎందుకంటే మన దేవుడు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతింపదగినటువంటి వాడు. అటువంటి అనంత స్తోత్రాలైనటువంటి దేవదేవుడు, అత్యున్నతమైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు ఏది కోరుకుంటాడంటే అత్యల్పమైన దానిని కోరుకుంటాడు.